మీలో ఎంతమందికి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. హలో గురు, వెల్కమ్ టు రిచ్ గురు. ఎలా ఉన్నారు మీరంతా? ఈ రోజు ఉదయం నేను లెగ్గానే వాతావరణం అంతా చల్లగా అయిపోయి వర్షం పడింది. సో నాకైతే మంచిగా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించింది. అందుకే అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి మా మటన్ మస్తాన్ మావయ్య చికెన్ కొట్టించుకొని ఇంటికి తెచ్చేసాను. మా మమ్మీ మంచిగా పూరి ముద్ద అయితే చక్కగా కలిపేసింది. హాయిగా వేడి వేడి పూరీలు నూనె వేసి అందులో పూరీలు వేస్తుంటే ఆ పూరీలు సేమ్ నా బొగ్గల్లాగా పొంగుతూ బయటకు వచ్చాయి అనమాట. ఆ పూరీలతో మంచిగా చికెన్ కాంబినేషన్, చికెన్ అయితే అసలు పూరి చికెన్ కాంబినేషన్ ఎప్పుడు కొట్టలేడండి, అంత బాగుంటుంది. పూరి చికెన్, పూరి మటన్, అసలు నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటేనే చాలా బాగుంటుంది. హాయిగా పూరీల పక్కన ఈ చికెన్ పెట్టుకొని ఒక్కొక్క ముక్కలు తుంచుకొని ముంచుకొని తింటుంటే అబ్బా బాబోయ్, స్వర్గానికి మళ్ళీ దారి వెతుక్కొని వెళ్ళినట్టు అనిపించిందండి బాబు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్కి ప్లీజ్ మన